జీహెంసీలు విలీనంలో ఏ మున్సిపాలిటీ ఏ జోన్లోకి చూద్దాం. 6 జోన్లకి 27 స్థానిక సంస్థలు అన్నమాట. నగర శివార్లోని 20 మున్సిపాలిటీ పురపాలకాలు, 7 నగరపాలక సంస్థలు జీఎంసీలు విలీనమవుతుంటుంది. సదరు మున్సిపల్ కార్యాలయ జీఎంసీ సర్కిల్ కార్యాలయంగా రూపొందించిందన్నమాట. అక్కడ పురపాలక కమిషనర్లు జీఎంసీ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తారన్నమాట. సదరు కార్యాలయాలు జీఎంసీ పరిధిలో కూడా వస్తాయన్నమాట. ఆర్డినెన్స్ జీవోల ద్వారా ప్రభుత్వం విలీన ప్రక్రియ ప్రారంభించగానే పురపాలక సర్కిల్ మాదిరి దగ్గర సంబంధించిన జోన్ల పరిధిని కూడా రావుతాయన్నమాట. ఆయా పురపాలక సంస్థలు జీఎంసీ సర్కిల్కి దిగు జోన్ పరిధిలో ఉన్నాయన్నమాట. ఎల్బీ నగర్ జోన్లోని ఎన్ని ఉన్నాయో చూస్తే ఆదిబట్ల, మీర్పేట, బడంగపేట, తుర్కియాంజలు, పెద్దంబర్పేట, పిర్జాదిగూడ, పోచారము, గట్కేశ్వరు, పోడుప్పలు, ప్రస్తుత సర్కిల్లో కాప్రా, ఉప్పలు, హయత్ నగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ అనమాట. ఈ ఎల్బీ నగర్ జోన్లోకి వస్తారన్నమాట. 6 జోన్లోని ఎల్బీ నగర్ జోన్. అలాగే సికింద్రాబాద్ జోన్లోని తుంకుంట, నాగారము, దమ్మాయిగూడ, జవహర్ నగర్, ప్రస్తుతం సర్కిల్స్ ఏంటంటే ముషీరాబాగు, అంబర్పేట, మల్కజ్గిరి, సికింద్రాబాద్, బేగంపేట అనమాట. అలాగే కూకట్పల్లి జోన్లోకి కొంపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చెల్లు, దుండిగల్లు, నిజాంపేట, బొల్లారం అనమాట. ప్రస్తుత సర్కిల్లో ముసాపేట, కూకట్పల్లి, కుతుబుల్లాపూర్, గాజురామారం, అల్వాల్ అనమాట. అలాగే చార్మినార్ జోన్లోకి బండ్లగూడ, జాగీరు, శంషాబాద్, జల్పల్లి, తుక్కుగూడ. ప్రస్తుత సర్కిల్లోని మలక్పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, పలకనామ, రాజేంద్ర నగర్ అనమాట. ఇవన్నీ చార్మినార్ జోన్లోకి. సేలింగపల్లి జోన్లోకి అమీన్పూరు, తెల్లాపూరు, మణికొండ, నార్సింగ్ వస్తాయన్నమాట. ప్రస్తుతం యూసుఫ్గూడ, సేలింగపల్లి, చందానగర్, పటాన్ చెరువు అనమాట. ప్రస్తుతం సేలింగపల్లిలో ఆయా జోన్లలో ప్రస్తుతం సర్కిల్ సంఖ్య, విస్తీర్ణం వంటి వాటితో పాటు అంతిమంగా సదరు ప్రాంతాల్లో ఆయా పార్టీల బలబలాలను తెలుస్తున్నారు. వీళ్ళకి సంబంధించి గత 4 రోజులు కసరత్తు చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. మణికొండ ఖైరతాబాద్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పటికే ఖైరతాబాద్ జోన్ చాలా పెద్దదిగా ఉంది. సేలింగపల్లి జోన్ ప్రస్తుతం తక్కువ సర్కిల్స్లో ఉన్నాయి. అందుకని మెహదీపట్నం, కార్వాన్, గోషామూర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ని తేలన్నమాట. తమ మున్సిపాలిటీ కార్పొరేషన్ జీఎంసీ విలీనమవుతుంటాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా కార్యాలయాల్లో అధికారులు ఫైళ్లు పెంచారన్నమాట. వర్క్ ఆర్డర్లు పెండింగ్ బిల్లు క్లియర్ చేసే పనిలో పడ్డారు. జీవో రాగం సదరు కార్యాలయాలపై ఫైళ్లు సిబ్బంది జీఎంసీ పరిధిలో రావడంతో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కార్యపడి సమీపించేస్తారన్నమాట. పౌరుల సేవలు మటుకు యథావిధంగా కొనసాగుతాయి. అందుకని జీఎంసీలోనే పెరుగుతుందన్నమాట జీఎంసీ. అందుకని ఈ 7 దాంట్లోని ఏంటి వస్తున్నాయో మనం చూసుకున్నాం. అలాగే జీఎంసీలోనే ప్రతి 200 చదరపు కిలోమీటర్కు 20 లక్షల జనాభాకు ఒక కమిషనర్ ఉండేటట్లు జీఎంసీ అంటే మేయర్ అనమాట. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ అథారిటీ కింద ఒక కార్పొరేషన్గా చేస్తారన్నమాట. 200 చదరపు కిలోమీటర్ 20 లక్షల జనాభాకు ఒక కార్పొరేషన్ చేస్తారన్నమాట. స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ కార్యపాలన సమన్వయం కూడా ఉంటుంది. జీఎంసీ పరిధి విస్తరిస్తే ఈ విధంగా ఉంటాయన్నమాట. స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్ కార్యపాలన సమన్వయం చేయడం, పర్యవేక్షించడం అత్యున్నత సంస్థ విధి అనమాట జీఎంసీ విధి. మెట్రోపాలిటన్ ప్రణాళిక, రవాణా, పర్యావరణ నిర్వహణ సమన్వయం కూడా చేస్తుంది. ఏకీకృత ప్రణాళిక, ఏకీకృత పరిపాలన, పౌరుల భాగస్వామ్యం సమన్వయం చేస్తూ పట్టణ సవాళ్ళను, మౌలిక సదుపాయాలను సంరక్షించుకునేపై దృష్టి సారిస్తుంది మరి జీఎంసీ. అలాగే జీఎంసీ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టును కూడా చూస్తుంటుంది అన్నమాట. కార్పొరేషన్ పరిధిలో పౌర సేవలు ఏంటంటే వినియోగదారు ఛార్జీలు, ఆస్తి పన్నులు, అభివృద్ధి రుసుము, ఆదాయం భారీగా పెరుగుతుందని, ఏకీకృత పట్టణ నిర్వహణ, పౌర సేవ సమానంగా అందించబడుతుంది చెప్తున్నారు అనమాట. ఈ విధంగా జీఎంసీ భవిష్యత్తులోని 2 కోట్ల జనాభాతో 2000 చదరపు కిలోమీటర్లోనే రావచ్చు. దీంట్లోనే 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు అనమాట. ఏ విధంగా అన్నది మన వీడియోలో చర్చించుకుందాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.